హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జేసీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక టాపిక్ చెప్తాం అనుకుంటున్నానండి. అదేంటంటే అత్తా కోడళ్ళు. అత్తా కోడళ్ళు అంటే అందరూ కాదు, కొంతమంది మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎందుకంటే అత్త మీద కోడలు చెప్పుకోవటం, కోడల మీద అత్త చెప్పుకోవటం, ఎప్పుడు ఇంట్లో అత్త కోడళ్ళు గొడవలు ఆడుకోవటం, దానికేమో కొడుకు సమాధానం చెప్పలేకపోవటం, ఇలా కొంతమంది ఇళ్లలో జరుగుతున్నాయండి. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక ఇంట్లోనే కొడుకు కూతురు ఉన్నారనుకోండి. కూతురునేమో బాగా ప్రేమగా చూస్తారు. కొడుకు పెళ్ళైందనుకోండి, కోడలు ఉంటుంది, కోడలనేమో ఒకలాగా చూస్తారు. కూతురు పిల్లలకి ప్రేమను పంచుతారు, బాగా అభిమానంగా. అదే కొడుకు పిల్లల్ని అంత దగ్గరికి దిగిరి అంత ప్రేమను పంచరు. ఇదంతా గమనించిన కోడలికి ఎలా ఉంటుంది? నా పిల్లల్నేమో దగ్గరికి తీరు, నన్నేమో మంచిగా చూడరు, కూతురు కావాలి, కూతురు పిల్లలు కావాలి అని చెప్పేసి ఈ పిల్ల ఎవరికి చెప్పుకోలేక ఇక్కడ భర్త దగ్గర చెప్పుకొని వీళ్ళు గొడవలు ఆడుకొని ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇది చాలా వరకు నాకు తెలిసి మాత్రం అత్తగారి తప్పేనండి. ఎందుకంటే ఒక ఇంటి నుంచి వచ్చింది కోడలు, ఆ పిల్ల ఆడపిల్లే. ఇప్పుడు మన ఇంటి ఆడపిల్లలు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి, వాళ్ళు చాలా మంచిగా ఉండాలి, వాళ్ళ అత్తగారు వాళ్ళు బాగా చూసుకోవాలి, వాళ్ళ భర్త బాగా చూసుకోవాలని ఎలా అనుకుంటారో, మన ఇంటికి వచ్చిన ఆడపిల్లని కూడా వాళ్ళ అమ్మ నాన్నలు, మంచి కుటుంబము, మంచి అత్తమామలు దొరకాలి, వాళ్ళు బాగా చూసుకోవాలి అనుకుంటారు. మనం గనక ఎప్పుడైతే కోడల్ని మన కూతురులాగా ప్రేమగా చూసుకొని అభిమానం పంచి, అలాగే వాళ్ళ పిల్లల్ని మన కూతురు పిల్లల్ని కనుక ఎలా అయితే కనుక అభిమానంగా చూస్తామో వాళ్ళని కూడా అలానే చూసుకుంటే, అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు కోడలు మంచిది కాకపోయినా ఆటోమేటిక్గా మనం చూపించే అభిమానం ప్రేమకి తను మారుతారండి, తప్పకుండా మారుతారు. ఎప్పుడైతే మనం అభిమానంగా చూసామనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మనకి ప్రేమను పంచడానికి చూస్తారు. అదే మనం మంచిగా చూసినా వాడు మారలేదు. ఆ తల్లిదండ్రులే చెప్తారు, అత్త మామని మంచిగా చూసుకోండి, అంత ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పేసి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసినంతవరకు మనకి కూతురంతో కోడలు కూడా అంతేనండి. ఎందుకంటే మనము ఒకప్పుడు ఒక ఇంటి నుంచి వచ్చిన కోడళ్ళమే. మనం కూడా ఒకప్పుడు మన అత్తగారు ఏమన్నంటే మనం ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళం? అమ్మో, అత్తగారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటుంది, ఏమి ఇలాంటిది అలాంటిది అని చెప్పేసి మన తల్లిదండ్రులకు చెప్పుకొని మనం బాధపడి భర్తకి చెప్పుకొని చాలామంది కోడళ్ళు అనుభవించుంటారు. కాబట్టి మనము ఒకప్పుడు ఇంత కష్టాలు పడ్డాం మన అత్తగారి గురించి. మన కోడళ్ళకి అలా రాకూడదు, మన కోడళ్ళుని మనం చాలా మంచిగా చూసుకోవాలి, మనం బాధపడినట్టు కోడళ్ళు బాధపడకూడదు అని ఆలోచించారనుకోండి, ఒక్క నిమిషం ఆలోచించారనుకోండి, అప్పుడు మీరు ప్రేమను పంచుతారే తప్పితే కోడళ్ళని బాధ పెట్టరండి. అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. మన కూతురులాగా కోడల్ని చూడండి, ప్రేమను పంచండి, అప్పుడే వాళ్ళు మనకు ప్రేమను పంచుతారు. అలాగే కొడుకుని కోడళ్ళని ముందు తిట్టారనుకోండి, పెద్ద అయిన తర్వాత అప్పుడు వరకు మనం కొడుకు కాబట్టి ఎన్నన్నా పడతారు, కానీ కోడళ్ళ ముందు తిట్టారనుకోండి, పొద్దాక ఏంటి తిడతా ఉంటుంది, ఇంకా నా భర్త చిన్నపిల్లోడా అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ ముందు ఎంత మన కొడుకైనా వాళ్ళ ముందు తొందరపడి మాట్లాడొద్దు. అలాగే పిల్లలు ఉన్నారు కదా, కొడుకు పిల్లలు మన కొడుకు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళను కూడా అభిమానంగా చూడండి, ప్రేమను పంచండి. ఎప్పుడైతే మీరు ప్రేమను పంచారో వాళ్ళు కూడా అప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీకు దగ్గరే ఉంటారండి. నేను చాలామందిని చూశాను అట్లా. అమ్మమ్మల కన్నా నాయనమ్మల మీద ప్రేమ చూపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఎవరి గొప్పతనం అంటారు? నాయనమ్మల గొప్పతనం. వాళ్ళు బాగా చూసుకొని ప్రేమను పంచుతారు కాబట్టి ఆటోమేటిక్గా నాయనమ్మలు కూడా కావాలని చెప్పేసి అంటారు. చాలామంది పిల్లలు నాయనమ్మలు ఎవరో కూడా అంటే నాయనమ్మల దగ్గరికి వెళ్ళి 2 రోజులు ఉందామన్న ఇది కూడా ఉండని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఉందాము, నాయనమ్మ కావాలి అని అడగని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రేమను పంచరు కాబట్టి. ఎంతసేపటికి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తాము అని ఎందుకంటారు? అమ్మమ్మ వాళ్ళు ప్రేమను పంచుతారు, అలాగే బాగా చూసుకుంటారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటారు. నాయనమ్మ అంటే నాయనమ్మ ముద్దు, మంచిగా చూసుకోదు అంటారు. ఎందుకు? మనం చూసిన దాన్ని బట్టే పిల్లల ప్రవర్తన కూడా ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని ప్రేమగా దగ్గర తీయండి, కోడల్ని సొంత కూతురులా చూసుకోండి. తను ఒక
మన బిడ్డ మన కూతురు ఎలాంటిదో తను కూడా అలాంటిదేనండి. కాబట్టి మనం వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళని ప్రేమగా అభిమానంగా చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని ప్రేమగా అభిమానంగా చూసుకుంటారండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి. ఎందుకంటే మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నప్పుడే ఈ గొడవలు, ఈ కక్షలు, ఈ మాటలు అనుకోవటం ఇవన్నీ లేకుండా చక్కగా ఉన్నన్ని రోజులు అభిమానంగా అందరూ కలిసి ఉండి ప్రేమ అభిమానాలతో మంచిగా ఉండండి. అప్పుడు ఇంట్లో ఏ గొడవలు లేకుండా మధ్యలో మీ కొడుకు ఇటు అమ్మకి చెప్పలేక అటు భార్యకి చెప్పలేక నలిగిపోకుండా చాలా మంచిగా అభిమానంగా ఇటు అమ్మని బాగా చూసుకొని అటు భార్యని బాగా చూసుకుంటారు. అదేంటంటే మీ ఇద్దరు కోడలికి అత్తకి మధ్యలో ఉందండి అది. కొడుకు మంచిగా ఉండాలి అనేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోండి. అది ఏమంటారు, పాతకాలంలో చాలా వరకు ఇట్లా ఏంటంటే అందరూ కలిసి మంచిగా ఉండాలి కోడళ్ళని ఉండేది. ఇప్పుడు ఏంటంటే కోడలు కంటే అత్త పడదు, అత్త కంటే కోడలు పడదు. కాబట్టి ఇట్లాంటివన్నీ లేకుండా అందరూ కలిసి ఉంటేనే కష్ట సుఖాలు పంచుకోవడానికి కానీ అభిమానాలు ఆప్యాయతలు అన్నీ కూడా కలిసి ఉంటేనే ఉంటుందండి. మనకి ఏమన్నా తెలియకపోయినా పెద్దలు తోడుంటారు, అన్నీ మంచిగా చెప్తారు, మనకి తెలియజేస్తారు. అదే మనకి ఎవ్వరూ లేరనుకోండి, మనకి అండగా ఎవ్వరూ ఉండరు. ఏదన్నా కష్టం వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా ఎవ్వరూ చూడండి. కాబట్టి మంచిగా అందరూ కలిసి ఉండే ఉమ్మడి కుటుంబాలే చాలా మంచియండి. అది పిల్లలు తెలుసుకోండి. అలాగే అత్తమామలు కూడా వచ్చిన కోడల్ని మంచిగా చూసుకోండి. అలాగే కోడళ్ళు కూడా తన అమ్మా నాన్న అంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో మీరు కూడా అత్తగారోళ్ళని అంత ప్రేమగా చూసుకోండి. అప్పుడే అత్తగారోళ్ళు కూడా మీకు కూడా ప్రేమను పంచుతారు. అప్పుడే కుటుంబం అందరూ కూడా ఆనందంగా కలిసి ఉంటారు. అంతా చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచిగా జరుగుతుంది. ఇదేంటంటే నేను నిజంగా జరిగింది చూశాను కాబట్టి ఆ కోడలి బాధ నాకు తెలుసు కాబట్టి నాతో ఆ బాధను పంచుకున్నారు కాబట్టి అది మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉండండి. అట్లాగే కోడల్ని ప్రేమగా చూసుకోండి. అలాగే కోడళ్ళ అత్తగారిని ప్రేమగా చూసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.